ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తానునండి. బరాకా ప్రేయర్ హౌస్ బిరంగూడ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆజ్ఞ బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. మనకు ఈరోజు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే, మనము దేవుని ఎదుట యథార్థవంతులుగా మనల్ని జీవించమని దేవుడు ఈరోజు మనల్ నుండి కోరుకుంటున్నారు, ఇష్టపడతా ఉన్నారు. యథార్థవంతులకి ఆయన ఎన్నో మేలు చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఈ లోకపరంగా కూడా అందరూ కూడా ఎవరైనా కూడా యథార్థంగా ప్రవర్తించే వారినే అందరూ కూడా ఇష్టపడతారు. వారికి ఎన్నో మేలు కూడా కలుగుతాయి. ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్తాను. ఒక ఉద్యోగంలో ఒక నమ్మకముగా పనిచేస్తున్న ఒక యువకుడిని తన యజమానుడు గమనిస్తూ ఉంటాడు. గమనించి ఆయనకు ఒక ఉన్నతమైన ఉద్యోగం, ఇంకా ఉన్నత స్థాయిలో ఉండే ఆ జాబ్ కొరకు ఎవరిని ఎంపిక చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఇతన్నైతే ఈ ఈ ఈ జాబ్కి సెట్ అవుతాడు అనుకొని ఆలోచన చేసి అతన్ని పిలిపించి తన మేనేజరు లేకపోతే బాస్, ఇదిగో నీకు ఒక లెటర్ ఇస్తాను, దాన్ని చాలా జాగ్రత్తగా ఎవరికంట కూడా పడకుండా నేను చెప్పిన అడ్రస్కి చేరదీసి మళ్ళా ఎటు వెళ్ళకుండా మళ్ళా తిరిగి నా దగ్గరికి రా అని చెప్తాడు. చాలా టెన్షన్గా చెప్తాడు. ఇది ఎవ్వరికి ఎక్కడ కూడా మిస్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ అయిన లెటర్ ఉంది ఇందులో, నువ్వు తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళు అని చెప్పినప్పుడు ఈయన వెళ్తున్నప్పుడు అపవాది మనకి ఎన్నో ఆలోచనలు కలిగిస్తూ ఉంటుంది కదండి. ఈ యవనస్తుడికి కూడా ఆలోచన కలిగింది, నా బాస్ ఇంత టెన్షన్ పడడానికి ఈ లెటర్లో ఏముంది ఉంటుంది అని ఒకటే మన తీసి చూడు అనిపిస్తుంది. తన యజమానుడు ఏం చెప్పాడు, అసలు ఎక్కడ కూడా దాన్ని ఓపెన్ చేయొద్దు, ఎవ్వరికి కూడా నువ్వేం తీసుకెళ్తున్నావో కూడా తెలియకూడదు అని చెప్పాడు. కానీ ఈయనకు ఒకటే ప్రేరణ, ఏముంది తెలుసుకోవాలని. వెంటనే దాన్ని ఓపెన్ చేస్తాడు, తీసుకెళ్తాడు, ఎవరికైతే అప్పచెప్పమంటాడో దాన్ని తీసుకొని వెళ్ళి అప్పచెప్పి మళ్ళీ డైరెక్ట్గా తన సార్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈయన చాలా టెన్షన్గా ఎదురెళ్ళి, ఇచ్చేసావా, అది ఎవరికి చెప్పానో కరెక్ట్గా ఆయనకి అందించావా అని అడుగుతాడు. అంటే సార్ మీరు చెప్పినట్లు డైరెక్ట్గా మీరు చెప్పిన రూల్స్ ప్రకారం వెళ్ళిపోయాను, ఇచ్చేసాను అని చెప్తాడు. చెప్పి ఒక మాట అంటాడు, ఏమనంటే, సార్ మీరు అంతగా టెన్షన్ పడ్డానికి అందులో ఏమి ఉంది, ఏం లేదు కదా అంటాడు. అంటే నీకేం లేదని ఎలా తెలుస్తుందండి? తీసి చూశాడు. అంటే ఒక నమ్మకాన్ని, యథార్థతను టెస్ట్ చేయడానికి ఆయన అది ఆ విధంగా చేస్తే ఆ యథార్థతలో ఈయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆయన ఏదైతే అనుకున్నాడో, చక్కని జాబ్లో లేకపోతే ఉన్నతమైన ప్రమోషన్ ఇచ్చి సెటిల్ చేద్దాం అనుకున్నాడో, వెంటనే తన ఆలోచనని మళ్ళించుకున్నాడు. అదేవిధంగా మనం కూడా, దేవుడు కూడా మనకి కొన్ని తలాంతులను లేకపోతే ధనమును ఈ రీతిగా మనకి ఇచ్చి ఈ యథార్థతను టెస్ట్ చేస్తాడు. అందులో మనము చక్కగా పాస్ అయ్యామా, దేవుడు ఒక ఉన్నత స్థాయిలో మనల్ని ఉంచుతాడు. లేదంటే ఈ యవనస్తుడికి జరిగిన రీతిగా దేవుడు కూడా మనకి చేస్తాడు. మనందరికీ తెలుసు హిజ్కియా గురించి. రాజైన యెషయాని పంపిస్తాడు దేవుడు హిజ్కియా దగ్గరికి. ఏమనంటే, నీకు మరణకరమైన రోగం వచ్చి ఉంటుంది ఆయనకి, నువ్వు నీళ్ళు చక్కబెట్టుకో, నువ్వు ఇంకా మరణం అవుతున్నావు అని చెప్పినప్పుడు హిజ్కియా అవునా సరే దేవుడు ఆజ్ఞాపిస్తే నేను చనిపోతానులే అనుకోలేదు. వెంటనే ఆయన చెప్పి వెళ్ళిపోతాడు. ఈయన గోడ తట్టు తన ముఖాన్ని పెట్టి దేవుణ్ణి ప్రశ్నించిన వాడిగా, దేవుణ్ణి అడిగిన వాడిగా ఉంటాడు. ఏమనంటే, ప్రభువా నీ సన్నిధిలో నేను ఏ రీతిగా యథార్థవంతుడిగా, సత్యవంతుడిగా నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేను ఇప్పుడు మరణం అవ్వడానికి కారణాలేంటి అని దేవుణ్ణి అడుగుతాడు. వెంటనే దేవుడికి కూడా ఆలోచన కలుగుతుంది, ఈయన చాలా యథార్థవంతుడిగా జీవించాడు కాబట్టి మళ్ళా యెషయా ప్రవక్త, నువ్వు వెనక్కి వెళ్ళు,
ఆయనకి ఇంకొక 15 సంవత్సరంలో నేను ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పు అని చెప్పి మరలా తిరిగొచ్చి దేవుని నుండి అప్పుడే మరణం అవ్వాల్సిన వాడు ఇంకొక 15 సంవత్సరంలో ఆయుష్తో దేవుడు ఆయన్ని దీవిస్తాడు. కాబట్టి దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా జీవించమని దేవుడు కోరుతున్నాడు. దానికి కలిగే లాభం ఏంటో మనం చూసాం. కాబట్టి మనము యథార్థపరులముగా దేవునికి ఇష్టలుగా ఆయన్ని సంతోషపెట్టే వారముగా మనము జీవిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ నాకును అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివిధ కాల సమయంలో మరొకసారి ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని ఆజ్ఞాపించిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. దేవా మీరు ప్రభానైనా ఒక మాదిరికరమైన జీవితం జీవించారు, యథార్థవంతులుగా జీవించారు ప్రభా. మీ బిడ్డలమైన మమ్మల్ని కూడా ప్రభా యథార్థవంతులుగా ఉండమంటున్నారు. ఆ రీతిగా మేముండి నీ నుండి మేలు పొందుకునే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమెన్.